ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహస్రా, ఏమైంది? ఏం లేదు బాబా. ఎందుకలా అరిచా? ఏదో బ్యాడ్ డ్రీమ్లే పిన్ని. ముందు వాటర్ తాగు. వీళ్ళిద్దరి గురించి అందరికీ నిజం చెప్పేస్తే బావ ఖచ్చితంగా అందరినీ ఎదిరించి లక్ష్మి వైపే వెళ్తాడు. అలా వెళ్లకుండా ఉండాలంటే నిజం బయటపడకూడదు. ఎలాగైనా వెంటనే బావని పెళ్లి చేసుకుని బావని నేను దక్కించుకోవాలి. ఈ లక్ష్మి నా కళ్ళ ముందే ఉండాలి. బావని నేను పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని ప్రతిరోజు చూస్తూ నరకం అనుభవించాలి. అదే దానికి శిక్ష. సహస్రా, ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేసావు? తలనొప్పిగా ఉంది బావా. ఏంటి నీకు సడన్ గా తలనొప్పి? ఏమో బావా. సరే, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఇంటికి వెళ్ళి చేద్దాంలే బావా, పద. ఏంటి ఈరోజు స్పెషల్ గా ఇంటికి వెళ్దాం అంటున్నావు? నువ్వెప్పుడు బయట తింటానంటావు కదా. వెళ్దాంలే బావా. ఇంట్లో మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. విహారీ, తను అలాగే అంటుంది. టైం 10 అవుతుంది. వెళ్ళి ఏదో ఒకటి తిందాం పద. సరే అత్తయ్య, ఇక్కడ ఎక్కడైనా రోడ్ సైడ్ లో మంచి బండి ఉంటే అక్కడ ఆపుతాం. సహస్రా, మీ అందరికీ ఎవరికేం కావాలో చెప్పండి. లక్ష్మి, నువ్వేం తింటావు? ఏమైనా పర్వాలేదు విహారీ గారు. ఇక్కడ ఇక్కడ దోశలు అయితే చాలా బాగుంటాయి. నాకు లక్ష్మికి అయితే దోశలు. అత్తయ్య, మీకు? నాకు అదే చెప్పు విహారీ. నాకు కూడా. ఓకే బాబు, 4 దోశలు. బాబా, నువ్వు వెళ్ళి మంచిని తీసుకురా. ఎందుకంత ఆత్రం? స్లోగా తిను. తనకు అక్కర్లేదులే బాబా, ఇలా ఇవ్వు, నేను తాగుతాను. ఇంక నా బావకి నీకు మధ్యలో నేనొస్తాను.
నా బావని నీ కళ్ళ ముందే నా మెళ్ళో తాళి కట్టించుకునేలా చేస్తాను. విహారీ, నాన్నా, నీకొక శుభవార్త. ముందు నోరు తీపి చేసుకో. ఆ. సహస్ర, ఆ. ఏంటత్తయ్య అశుభవార్త? నువ్వు సంతోషపడే వార్తే. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు అతి త్వరలోనే వచ్చేస్తోంది. ఏంటక్క, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. విహారీకి సహస్రకి పెళ్లి ముహూర్తం పెట్టించేశాం. కంగ్రాచులేషన్ సహస్ర. కంగ్రాట్స్ విహారీ. రేపు మీ నాన్నగారి అబ్దికం ఉంది కదా, అయిపోగానే ఆ తర్వాతే నీ పెళ్లి. అమ్మా, ఇంత త్వరగా పెళ్ళేంటి? దగ్గర్లో ఇదే చివరి ముహూర్తం అంట విహారీ. బావా, ఎంత త్వరగా మన పెళ్ళైపోతే అంత మంచిది. అక్క, ఈ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా మంచి ముహూర్తం పెట్టించారుగా. ఆ, చాలా మంచి ముహూర్తం అంట. మనం త్వరగా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. విహారీ, రేపు మీ నాన్నగారి అబ్దికానికి కూడా ఏర్పాట్లు చేయాలి. బావా, నిన్నే. విన్నా. అలాగే అమ్మా. సరే, నేను ఫ్రెష్ అవ్వాలి. పండు, ఇది నాకెవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారమ్మా? బిహారీ గారు ఈ నెక్లెస్ నిచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.